ప్రతి పిల్లవాడు కూడా ఖచ్చితంగా వీళ్ళకి మనకి స్టేజెస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ అని, ఆ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో అన్ని సింపుల్గా 1-2 సార్లు చేసిన వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మనం వాళ్ళని మాన్పించవచ్చు. రెండవ స్టేజ్కి వెళ్ళేటప్పటికి కొన్ని రోజులు అంటే మంత్స్ వరకు ఒక స్టేజ్ ఉంటుంది. ఈ స్టేజ్లో మనము వాళ్ళని ఈ కౌన్సిలర్ సిస్టమ్ ద్వారా ప్లస్ వాళ్ళకి డే టు డే ఇంటి నుంచే వెళ్ళి మనం కౌన్సిలింగ్ తీసుకొని మళ్ళీ ఒక 1 వీక్ 10 డేస్ వరకు కౌన్సిలింగ్ రెగ్యులర్గా ఇప్పిస్తూ వాళ్ళని మళ్ళీ మన దారిలోకి వాళ్ళకి మినిమం ఒక మెడిసిన్ ద్వారా దాన్ని తగ్గించవచ్చు. కానీ ఒకటి అడిక్షన్ స్టేజ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్లో కూడా మనకి అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ఎన్నో డీ అడిక్షన్ సెంటర్స్ ఫ్రీగా మన స్టేట్ మొత్తం కూడా డీ అడిక్షన్ సెంటర్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేవి స్థాపించడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడా ఇవి ఉన్నాయి. మాకు చెప్తే మీకు నియర్ బై ఉన్న డీ అడిక్షన్ సెంటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మేము ఇస్తాము. ఆ పిల్లవాడిని ఆ నియర్ బై మీరున్న లొకేషన్కి అతి దగ్గరలో ఉన్న డీ అడిక్షన్ సెంటర్ ఏంటి అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. 1908కి కాల్ చేస్తే అక్కడ మీకు ఆ అడిక్ట్ అయిన వాళ్ళని ఒక 15 రోజుల నుండి ఒక 30 రోజుల వరకు డిపెండింగ్ ఆన్ వాళ్ళ గ్రావిటీ, వాళ్ళు ఎంత లోతుగా వాళ్ళు అడిక్ట్ అయ్యారనే దాని మీద వాళ్ళకి అడ్మిట్ చేసుకొని అక్కడే ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు మళ్ళీ వేరే రూట్లో వెళ్లకుండా అన్ని రకాలుగా వాళ్ళకి యోగా చేయించడం కానీ, డీ అడిక్షన్ కౌన్సిలింగ్ చేయించడం కానీ, వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా అక్కడే దగ్గర ఉండి వాళ్ళకి మళ్ళీ ఈ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళని తిరిగి మనం మళ్ళీ మంచి వాళ్ళగా మళ్ళీ తిరిగి ఎలాంటి ఈ అలవాటు నుంచి దూరంగా మనం తీసుకొచ్చి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కొత్త జీవితాన్ని ఇవ్వడం జరుగుతుందమ్మా.